మహిళలు చిన్నపిల్లలపై అత్యాచార ఘటనలను వైసీపీ నేతలు రాజకీయం కోసం వాడుకుంటున్నారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆ పార్టీ నేతలు రాజకీయ రాబందుల్లా మారిపోయారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కామాంధులు రెచ్చిపోయిన ప్రతి చోటకు చేరి వారిపై అఘాయిత్యాలను తమకు అనుకూలంగా వాడుకోవాలని చూస్తున్నారని హోంమంత్రి ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో పోలీసు సీసీ కెమెరాల వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని అనిత మండిపడ్డారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చి అధికార పార్టీపై అవాకులు చవాకులు పేల్చిన వైసీపీ నేతలు షర్మిల వద్దకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో అత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. అంతకుముందు చిన్నారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని, చిన్నారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. చిన్నపిల్లకు అన్యాయం జరిగిందని, తాగిన మత్తులో తల్లికి చెల్లికి తేడా తెలియదా, పండుగ అని ఇంటికొస్తే ఆడుకునే చిన్నారిని ఇలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత చిన్నారి కనిపించడం లేదని 100కి ఫోన్ వచ్చిందని స్పందించిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారన్నారు. కానీ చిన్నారిని మాత్రం ప్రాణాలతో రక్షించలేకపోయారన్నారు. ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి 3 నెలల వ్యవధిలో నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. కూటమి ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ఆడపిల్లల రక్షణ విషయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఆ విషయం మనందరికీ తెలుసు. ఆ విషయం తెలుసుకోవాలనుకుంటే ఇప్పటి వరకు జరిగిన ఏ సంఘటనలోనూ కూడా రిమాండ్కి పంపించకుండా ఎక్యూజ్డ్ని ఎక్కడా కూడా వదిలిపెట్టిన పరిస్థితి కనిపించదు. డెఫినెట్గా ఎక్కడైనా సంఘటన జరిగింది, వితిన్ 24 అవర్స్ నుంచి 48 అవర్స్ లోపలనే నిందితుడిని పట్టుకొని అన్ని ఎవిడెన్స్లు చూపించి వాళ్ళని రిమాండ్కి పంపించడం ఒక ఎత్తు అయితే, వాళ్ళకి త్వరితగతిన శిక్ష పడాలి అని ఒకే ఉద్దేశంతో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఆల్రెడీ పోక్సో యాక్ట్కి ఉన్నాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ మళ్ళీ స్పెషల్ కోర్ట్స్ను కూడా ఏర్పాటు చేసి నిందితులకి అతి త్వరితగతిన శిక్షలు పడాలనే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక కోర్టుకి సిఫార్సు చేయడం జరిగింది. హైకోర్టును అడగడం జరిగింది. ఆ హైకోర్టు మనకి స్పెషల్ కోర్టు ఇచ్చిన తర్వాత కొన్ని కేసెస్ని వాటికి పంపించి నిందితులకి త్వరితగతిన శిక్ష పడే ఏర్పాటు కూడా మేము చేస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే మేము వచ్చిన తర్వాత గాంజాయిని మ్యాక్సిమం కంట్రోల్ చేయడం, అదేవిధంగా ఇంకా కంట్రోల్ చేయడానికి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ను కూడా మొన్న క్యాబినెట్లోని మేము ఆమోదింపడి ఈరోజు నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు మహిళల రక్షణ విషయంలోనే కానీ, శాంతి భద్రతల విషయంలోనే కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ప్రజారంజకమైనది. దయచేసి గత టీడీపీ ప్రభుత్వంలో 90% గృహాలను పూర్తి చేస్తే జగన్ హయాంలో మిగిలిన 10% పనులను కూడా పూర్తి చేయలేకపోయారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పేదలు, మహిళలపై జగన్ ప్రభుత్వం 5-6 లక్షల రూపాయల అప్పుల భారం మోపిందని ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వంలో 90% గృహాలను పూర్తి చేస్తే జగన్ హయాంలో మిగిలిన 10% పనులను కూడా పూర్తి చేయలేకపోయారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులో ఎన్టీఆర్ టిట్కో గృహాల సముదాయ కాలనీలో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాలనీ వాసులకు ఉచితంగా ప్రయాణించే వాహనాన్ని ప్రారంభించారు. స్వయంగా వాహనాన్ని మంత్రి రామానాయుడు నడిపారు. పేదలు, మహిళల గృహాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి 5,000 కోట్లను జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. గృహాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి పేదలు, మహిళలపై జగన్ ప్రభుత్వం 5-6 లక్షల రూపాయలు అప్పుల భారం మోపిందని మంత్రి రామానాయుడు ఆరోపించారు. పాత వెహికల్ రిపేర్లు వస్తూ ఉన్నాయి. రిపేర్లు చేయించాలని అంటే మరి 1-2 గంటల డబ్బుల గురించి కాదు, కానీ ఒక 3 గంటలు 4 గంటలు రిపేర్లకు వెళ్తూ ఉంటే ఆ 4 గంటలు వీళ్ళు వెహికల్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంచేత ఆ 1-2 గంటలు కూడా రిపేర్లకు వెళ్లేటువంటి సమయంలో వీళ్ళు ఇబ్బందులు పడకూడదని మాకు ఎన్నికలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఈవేళ ఒక కొత్త వెహికల్, అంటే గతంలో అయితే ఇంకా నేను సెకండ్ హ్యాండ్ వెహికల్ పెట్టాను, కానీ ఈవేళ ఎన్నికల్లో గెలిచాక సెకండ్ హ్యాండ్ వెహికల్ కాదు, ఇంకో సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనొచ్చు. కానీ వీళ్ళకి పూర్తి సౌకర్యాలు ఉండాలని కొత్త వెహికల్ కొన్నాం. అంటే మేము ఏ రకంగా, అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అంటే మీరు అర్థం చేసుకోవాలి, అంటే ఏ రకంగా బాధ్యతగా ఉంటామో, ఏదో అధికారం కోసమో లేదా ఓట్ల కోసమో సీట్ల కోసమో పనిచేసేటువంటి నాయకులం కాదు, ప్రజల కష్ట సుఖాల్లో భాగం పంచుకునేటువంటి నాయకులు. అందుకే మరి ఓల్డ్ వెహికల్ ఉన్నా దాన్ని రిపేర్లు అవుతున్నా దాన్ని బాగు చేసో లేదా ఇంకో ఓల్డ్ వెహికల్ కాకుండా మళ్ళీ రెట్టింపు సొమ్ము పెట్టి ఈవేళ మళ్ళీ వెహికల్ ని మళ్ళీ మీరందరికీ కూడా ఉచితంగా ప్రయాణానికి అందించడం జరిగింది. ఇది మా నిజాయితీ, మా నిబద్ధత.
గత ప్రభుత్వం ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులు పెట్టిందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. గతంలో 15 నుండి 20వ తారీఖుల్లో జీతాలు అందేవని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు. గత జగన్ ప్రభుత్వం మధ్యంతర భృతిని ప్రకటించకుండా ఉద్యోగులను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. రివర్స్ పీఆర్సీ విధానం సహా అనేక అంశాల్లో తీవ్రంగా నష్టపోయారని దుయ్యబట్టారు. ఏపీ జేఏసీ అమరావతి సర్వసభ్య సమావేశం విజయవాడలోని రెవెన్యూ భవనంలో నిర్వహించారు. గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు దాటినా ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించలేదని సమావేశంలో పలువురు జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం జేఏసీ నేతలు బొప్పరాజు, దామోదర్ తదితర నేతలు మీడియాతో మాట్లాడారు. గతంలో 15, 20 తేదీల్లో ఉద్యోగులకు జీతాలు అందేవని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు కోరుకున్న కూటమి ప్రభుత్వం వచ్చిందని, 1వ తేదీనే జీతాలు, పెన్షన్ అందజేస్తున్న ప్రభుత్వానికి జేఏసీ నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగుల పట్ల గత వైసీపీ సర్కార్ వ్యవహరించిన తీరుపై జేఏసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత జగన్ ప్రభుత్వం మధ్యంతర భృతిని ప్రకటించలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వమైనా మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరారు. 18 అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని జేఏసీ నేతలు వెల్లడించారు. గత ప్రభుత్వంలో 15వ తారీఖు 20వ తారీఖు దాకా వచ్చేటువంటి జీతాలని, పెన్షన్లని తద్వారా ఆలస్యం అవుతున్నందువల్ల చాలా మానసిక ఆందోళనకు గురయ్యారు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు, పెన్షనర్లు. మాకు సమాజంలో అగౌరవంగా మా మీద మీమ్స్ పెట్టే పరిస్థితి. ఉద్యోగులకి, ప్రభుత్వ ఉద్యోగులకు సకాల జీతాలు రావు, పెన్షన్లు రావు, వాళ్ళకి పిల్లలకి పెళ్లికి కూడా చేయాల్సిన అవసరం లేదు, బ్యాంకులో లోన్లు ఇవ్వకుండా, ఇలా రకరకాలుగా అగౌరవంగా ఉండేది. అటువంటిది ప్రభుత్వం రాగానే మేనిఫెస్టోలో పెట్టినట్టుగా 1వ తారీఖు లేదంటే 2వ తారీఖుల కల్లా పెన్షన్లు, జీతాలు ఇస్తున్నందుకు మా యొక్క హర్షాన్ని వ్యక్తం చేశారు ఏపీ జేఏసీ అమరావతి పక్షాన. అదేవిధంగా ఇప్పటికే పీఆర్సీ కాల పరిమితి 15 మాసాలు పోగొట్టుకున్నాం పోయిన సంవత్సరం. ఎందుకంటే వాస్తవాలై కాబట్టి ఆ పీఆర్సీ కాల పరిమితి ఇప్పటికే 15 నెలలు దాటిపోయింది. కాబట్టి తక్షణమే 12వ పీఆర్సీ కమిషనర్ని నియమించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం ఏదైతే ఉద్యోగులని నిర్లక్ష్యం చేసిందనే భావన కలగడం వల్లనే ఇవాళ ఉద్యోగులు అందరూ కూడా, ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పెన్షనర్స్ కానీ, అన్ని విభాగాలకు సంబంధించిన ఉద్యోగులందరూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఎంతో ఆశతో ఎదురు చూసి ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకున్న సందర్భంలో ఇవాళ ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం ఇంకా చొరవ చూపడం లేదు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం ఏమైనా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందా అనే ఆలోచనతో ఇవాళ ఉద్యోగులు మదన పడుతున్న పరిస్థితి. యమద్వితీయను పురస్కరించుకుని జగన్మాతను 4 లక్షల గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారి మూల విరాట్టుతో పాటు అంతరాలయాన్ని సైతం గాజులతో అందంగా తీర్చిదిద్దారు. ప్రధాన ఆలయంతో పాటు మహామండపంలోని ఉత్సవమూర్తికి ఈ గాజులతో అలంకారం చేశారు. అన్నా చెల్లెలకు సంబంధించి కార్తీక మాసం విధియ విశిష్టమైందిగా కూడా పండితులు పేర్కొంటున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఓంకారం ప్రతిధ్వనిస్తోంది. శివాయై నమః, దుర్గాయై నమః అంటూ భక్తులు ప్రణమిల్లుతున్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అమృతమయి కనకదుర్గమ్మను గాజుల అలంకరణలో భక్తులు దర్శిస్తున్నారు. కార్తీక మాసం విధియ రోజున ఏటా గాజుల అలంకరణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దసరా నవరాత్రుల తర్వాత 2 సమయాల్లో దుర్గమ్మకు విశేష అలంకారాలుంటాయి. దీపావళి తర్వాత కార్తీక మాసంలో గాజులతో విధియ రోజున వివిధ రంగుల మట్టి గాజులతో మూల విరాట్తో పాటు అమ్మవారి ఆలయ ప్రాంగణం, ఉత్సవమూర్తులను అలంకరిస్తారు. గాజుల ఉత్సవంలో భాగంగా ఉదయం 4 గంటల నుంచి అమ్మవారి సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి టికెట్ దర్శనాలు ప్రారంభించారు. ఈ ఏడాది అమ్మవారి అలంకరణ కోసం సుమారు 4 లక్షల వరకు గాజులను వినియోగించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గాజులను తోరణాలుగా కట్టి అమ్మవారి మూల విరాట్ను అలంకరించారు. మహామండపం 6వ అంతస్తులో ఉన్న అమ్మవారి ఉత్సవమూర్తిని గాజులతో చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ఈ గాజుల అలంకరణలో వినియోగించిన వాటిని ఆ తర్వాత భక్తులకు అమ్మవారి ప్రసాదంగా అందిస్తారు. సోదరి తన సోదరుణ్ణి పిలిచి భోజనం పెట్టే పండుగగా పండితులు అభివర్ణిస్తున్నారు. సాక్షాత్తు యమధర్మరాజు తన సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేసి పసుపు కుంకుమతో పాటు గాజులిచ్చి సౌభాగ్యంగా ఉండని దీవించారని చెప్తున్నారు.
అమ్మవారికి విశేషంగా గాజుల అలంకరణ చేయడం జరిగింది. ఈ గాజులను సేవకులు, అమ్మవారి యొక్క సేవకులు భక్తితో సమర్పించారు. మరి దాదాపు 3 లక్షల పైగా గాజులను అమ్మవారికి సమర్పించారు. మరి వీటన్నింటినీ అలంకారప్రాయంగా వారే సేవకులే వీటిని మాలలుగా ఏర్పాటు చేసి అమ్మవారికి సమర్పించడం విశేషం. మరి వాళ్ళందరి యొక్క సహకారంతో ఈరోజు అమ్మవారిని చాలా అద్భుతంగా మూల విగ్రహానికి అలాగే ఆలయంలో కూడా అలంకరణ ఉంది. మరి ఇక్కడ 6వ మంటపంలో కూడా అమ్మవారి కొలువుదీరిన అమ్మవారికి కూడా విశేషంగా గాజుల అలంకరణ చేయడం జరిగింది. భక్తులు అందరూ దర్శించుకొని సంతోషిస్తున్నారు. మరి కార్తీక మాసం ఒకవైపు, అలాగే అమ్మవారికి గాజుల అలంకరణ యమద్వితీయ సందర్భంగాను భగణీ హస్తభోజన కార్యక్రమం నిర్వహించుకునే సాంప్రదాయం ఉన్నటువంటి మన సనాతన సాంప్రదాయంలో భాగంగా ఈరోజు విశేషంగా అమ్మవారిని అర్చించి అమ్మవారిని సేవించడం ప్రాధాన్యతను సంతరించు. ప్రతి ముత్తైదు కూడా అమ్మవారికి ఈ గాజులు సౌమంగళ్య ద్రవ్యాలన్నీ కూడా సమర్పించడానికి ఒక వారం రోజుల ముందుగానే అమ్మవారికి ఇవ్వడం జరుగుతోంది. అట్లాంటి గాజులన్నిటితోటి ఇక్కడ అమ్మవారిని అలంకారం చేయడం జరిగింది. ఈ రోజున అమ్మవారు ప్రతి భక్తుడికి కూడా దీర్ఘ సౌమంగళ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. ఈ రోజున ప్రతి సోదరి దగ్గరికి వెళ్ళి వారి యొక్క భగిని భోజనం అంటే భగిని అష్టభోజనం అంటారు. అట్లాంటి రోజున వెళ్ళి భోజనం చేసి ఆ సోదరుడికి ఆ ఒక సోదరి చక్కగా పిండి వంటలన్నీ కూడా చేసి వారికి వడ్డన చేసి తృప్తిగా భోజనం పెట్టి అట్లాగే ఆ సోదరుడితోటి ఆశీర్వాదం చేసుకునే రోజు ఇది. అట్లాంటి రోజున యముడు కూడా వారి సోదరి దగ్గరికి వెళ్ళి అక్కడ భోజనం చేసి ఆవిడకి దీర్ఘ సౌమంగళ్యంగా ఉండాలని ఆశీర్వాదం చేసిన రోజు. అట్లాంటి ఈ రోజున మనందరం కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా పొందాలి. రైతు, కార్మిక, ప్రజా సంఘాల పిలుపు మేరకు నవంబర్ 26న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించినట్లు రైతు సంఘాల కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు తెలిపారు. ఇందులో భాగంగా రేపటి నుండి దశల వారీగా వివిధ జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, పరిశ్రమకు సొంత గన్లు కేటాయించాలని, 4 లేబర్ కోడ్లను ఉపసంహరించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అన్ని పంటలకు C2+50% ప్రకారం మద్దతు ధరల అమలుకు హామీ ఇస్తూ చట్టం చేయాలని, రైతు, కౌలు రైతుల పంట రుణాలను రద్దు చేయాలని, విద్యుత్ రంగం ప్రైవేటీకరణ, స్మార్ట్ మీటర్లను ఉపసంహరించాలని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కొనసాగించాలన్న తదితర డిమాండ్లతో నవంబర్ 26న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాలని రైతు, కార్మిక, ప్రజా సంఘాల సమావేశం పిలుపునిచ్చింది. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు సంఘాల కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాతపూర్వక హామీలు అమలు చేయకుండా తన ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తోందని విమర్శించారు. అక్టోబర్ 16న ఢిల్లీలో జరిగిన సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల భారత కార్మిక సంఘాల సంయుక్త సమావేశంలో రైతు ఉద్యమం ప్రారంభమై 4వ వార్షికోత్సవం సందర్భంగా నవంబర్ 26న అన్ని రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, అనుబంధ సంఘాలు ఆందోళన నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయని తెలిపారు. చట్టాలలో మార్పులు చేసేసి వాటిని తీసేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిన పరిస్థితి కానీ, అట్లాగే మరి వ్యవసాయం చేసిన రైతులు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ వీళ్ళకి పెన్షన్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని, ఇట్లా ప్రధానమైనటువంటి డిమాండ్ల మీద 26వ తారీఖున చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోబోతూ ఉన్నాం. దాన్ని అందరూ కూడా పెద్ద ఎత్తున దాంట్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇది సాధారణమైనటువంటి ప్రజానీకానికి కూడా సంబంధించినటువంటి ఈ డిమాండ్లు ఇవి. అనంతరం ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబ్లేష్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలని, 4 లేబర్ కోడ్లను ఉపసంహరించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, మానిటైజేషన్ కార్యక్రమాన్ని విరమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సహకరిస్తోందని, ఒక రకంగా చెప్పాలంటే లాలూచి పడుతోందని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. 24న ప్రత్యేకించి విశాఖపట్నంలో అక్కడ కార్మిక వర్గాన్ని కూడగట్టి విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని
ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీల దాగుడు మూతలు కట్టిపెట్టాలనేటువంటి నినాదం పైన అక్కడ ఒకరోజు ముందుగా జరుగుతుంది. మిగతా రాష్ట్రమంతా 26వ తారీఖున జరుగుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా అబద్ధాలు చెప్పడంలో, తప్పుడు వాగ్దానాలు చేయడంలో గత పాలకులకు ఏమాత్రమూ తీసిపోలేదని అనిపిస్తూ ఉంది. ఇప్పటికి 7 సార్లు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిపాడు. ప్రతి సమావేశం తర్వాత ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తెస్తున్నాడు. ఏది ఆచరణలో సఫలీకృతం కానటువంటి, అమలు కానటువంటి. అతి త్వరలో జరిగే జమిలీ ఎన్నికలకు పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి పిలుపునిచ్చారు. 5 సంవత్సరాల పాటు కష్టపడి ప్రజలకు సేవలందించిన దురదృష్టవశాత్తు అధికారంలోకి రాలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో నేతలను, కార్యకర్తలను సమన్వయం చేసి పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్లాలని జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్కి సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా వాలంటీర్లను నమ్ముకొని క్యాడర్ను విస్మరించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి అటువంటి తప్పులకు, పొరపాట్లకు చోటివ్వకుండా ఇన్ఛార్జీలు, కార్యకర్తల మాట మీదే పార్టీ ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. అతి త్వరలో జరిగే జమిలీ ఎన్నికలకు పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. విజయవాడలోని బందర్ రోడ్డులో ఉన్న శ్రీ శేషసాయి కళ్యాణ మండపంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నేడు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అయోధ్య రామిరెడ్డి పార్టీ శ్రేణులకు, క్యాడర్కు, సానుభూతి పరులకు దిశానిర్దేశం చేశారు. 5 సంవత్సరాల పాటు కష్టపడి ప్రజలకు సేవలందించిన దురదృష్టవశాత్తు అధికారంలోకి రాలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో నేతలను, కార్యకర్తలను సమన్వయం చేసి పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్లాలని జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్కు సూచించారు. ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే దిశగా నడుచుకుందామని తెలిపారు. 2019లో కష్టపడి పనిచేశాం, కానీ 2024 ఎన్నికల్లో లోటు జరిగిందని, మన మధ్య తారతమ్యాలు లేకుండా పార్టీ గురించి పనిచేద్దామని తెలిపారు. కొన్ని విషయాల్లో మన గ్యాప్స్ ఉండుంటాయి. పార్టీలో కూడా ఖచ్చితంగా మనం చూస్తే ఎప్పుడు కూడాను ప్రభుత్వాలు అనేవి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ పార్టీ మనకి ఎప్పుడు కూడాను పట్టుకొమ్మలాగా ఉండాలి. పార్టీని పెట్టుకొని పార్టీలో మన ఆలోచనల్ని ప్రజలకు చేరవేసి ప్రజల్ని మెప్పొందించే విధంగా చేసుకొని ఆ విధంగా మన పార్టీని ప్రజలు దీవిస్తే అప్పుడు మనం అధికారంలోకి వస్తాం. ఆ వచ్చే దాంట్లో మీరందరూ ఏ మాటలైతే మన పార్టీ నుంచి వస్తాయో వాటన్నిటిని పోయి ప్రజల్లో చెప్తారు. కాబట్టి ఆ చెప్పిన మాటలను చెప్పినట్టుగా చేసే విధంగా ఆ వాటికి సాటిస్ఫాక్షన్ వస్తే మనకి చాలా సంతృప్తి వస్తుంది. గత 5 ఏళ్లు ఏపీ తీవ్ర సంక్షోభంలో ఉందని లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. రాష్ట్రానికి 9.64 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పారు. వచ్చే ఆదాయంలో సగం వడ్డీలకే సరిపోతుందన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట్రానికి ఇంతగా అప్పులు లేవన్నారు. గత ప్రభుత్వం సంపద సృష్టిపై కాకుండా బటన్లను నొక్కడంపైనే దృష్టి పెట్టిందన్నారు. రోడ్లు అధ్వానంగా మారాయని, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా స్థితికి తీసుకొచ్చిందని తెలిపారు. సీఎం చంద్రబాబుపై ప్రజలకు అపార నమ్మకం ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే సామర్థ్యం ఆయనకే ఉందని పేర్కొన్నారు. రాజధానిగా అమరావతి అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశ, రాష్ట్ర భవిష్యత్తును కాపాడేలా నేతలు చర్యలు తీసుకోవాలని జయప్రకాష్ నారాయణ అన్నారు. ఆచరణ సాధ్యమైంది, అసాధ్యమైంది చెప్తే అది కొంచెం కోరుకులవుతాయి. ఆచరణ సాధ్యమైంది మనం కూర్చుంటే అప్పుడు ఖచ్చితంగా అక్కడి నుంచి ప్రయత్నం చేయొచ్చు. ప్రభుత్వము, రాజకీయ పార్టీలు కాకుండా పౌర సమాజం కూరుకుంటుంది. రెండోది, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ విషయం మాత్రమే కాదు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ విషయం. మరికొన్ని రాష్ట్రాలు ఈ బాటన ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఫిస్కల్ రూల్స్ని, ఆర్థిక నిబంధనలు మరింత పటిష్టంగా చేసి అలా సంక్షోభం రాకుండా సంక్షోభంలో ఉన్న రాష్ట్రాలను గట్టెక్కించడం అవసరం. ఎందుకంటే అమెరికా లాంటి రాష్ట్రంలో ఒక రాష్ట్రం దివాలా తీస్తే అక్కడ ఫెడరల్ ప్రభుత్వం పట్టించుకోదు. ఎందుకంటే ఆ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగ పద్ధతులు వేరు. అందుకనే మిషిగన్ రాష్ట్రం, డెట్రాయిట్ నగరం దివాలా చేసింది, గతంలో బ్యాంక్రప్ట్ అయిపోయింది. ఇండియాలో అది లేదు. ఇండియాలో మొత్తం ఒకే ఆర్థిక వ్యవస్థ. అందుకని ఏ రాష్ట్రం దివాలా తీసినా దేశం మొత్తానికి దెబ్బ తగులుతుంది. ఈ 2 కారణాలుగా
ముందు మనం ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తే జాతీయ స్థాయి ప్రభుత్వం ఖచ్చితంగా కూర్చోవాలి. మనకు దానం చేయడం వగైరా కాదు ఇది. ఈ దేశాన్ని కాపాడడం జాతీయ స్థాయి ప్రభుత్వానికి అవసరం. ఎందుకంటే రాష్ట్రాల్లో అప్పుల భారం పెరిగిపోయి ఊబిలో కూరుకుపోతే జాతీయ స్థాయి రేటింగ్ కూడా పడిపోతుంది. కాబట్టి దేశం మొత్తానికి జాతీయ స్థాయిలో వచ్చే అప్పులు కూడా వడ్డీలు పెరుగుతాయి. మీ ముఖ్యమంత్రికి, మీ ప్రతిపక్ష నాయకుడికి ఏమీ ఇబ్బంది లేదు. రాష్ట్రమైనా దేశమైనా వాళ్ళకి వ్యక్తిగతంగా ఆర్థికంగా ఇబ్బంది లేదు. నరేంద్ర మోదీ గారికి ఎట్లాగో పెళ్లి పటాకులు లేవు, కుటుంబం లేదు, ఆయనకేం పెద్ద నష్టం లేదు. ఆయన జాగ్రత్తగా ఉండే మనిషి. అప్పుడప్పుడు కొంచెం బట్టలు వేసుకుంటాడు తప్ప ఇంకేం లేదు ఆయనకి. ముఖ్యమంత్రి సహాయ నిధి పేరుతో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రజలకు అరకొర చెక్కులు ఇచ్చి దోచుకున్నారని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి సహాయ నిధితో ప్రజలకు అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. పేదవారికి ఉపయోగపడేలా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకాన్ని నారా చంద్రబాబు చక్కగా అమలు చేస్తున్నారని కొనియాడారు. పేదవారికి ఆపదలో ఉన్నప్పుడు ఆపన్నహస్తం అందించే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను తూర్పు నియోజకవర్గంలోని 2 వ్యక్తులకు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్థం చెప్పిన వ్యక్తి సీఎం నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన చెక్కులు ప్రజలకు అందేవి కాదని 1-2 చెక్కులు మాత్రమే పంపిణీ చేసి ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి సహాయ నిధితో ప్రజలకు అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజలకు ఏది చెప్పినా నమ్ముతారని, 2019 మాదిరి 2024లో కూడా అబద్ధాలు చెప్పి గెలవాలని చూశాడని అన్నారు. కానీ ప్రజలు వైఎస్ జగన్కు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈరోజు 2 చెక్కులను పంపిణీ చేశామని, మరో 30 చెక్కులు ఇవ్వడానికి సిద్ధమయ్యామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకాన్ని అమలు చేయగలిగిన సమర్థవంతమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్థం చెప్పిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు 1-2 సంవత్సరానికో 2 సంవత్సరాలకో 1-2 ఇచ్చి దాన్ని మేము కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కంటిన్యూ చేస్తున్నామని చెప్పుకోవడానికి ప్రజల్ని మభ్యపెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ రోజున మనం 5 లక్షల రూపాయలు ఇద్దరికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇంకా 30 చెక్కులు మా దగ్గర ఉన్నాయి పెండింగ్. ఇంకా రావాల్సినవి కూడా 30 ఉన్నాయి. వెళ్ళిన ప్రతి దానికి కూడా అక్కడ ఉన్న డాక్టర్లు పర్యవేక్షించి దాని యొక్క జబ్బు విధానాన్ని బట్టి ఎంతవరకు వాళ్ళకి ఇస్తే న్యాయం అవుద్దో అంతవరకు మ్యాక్సిమం ఇచ్చే విధంగా ఈ ముఖ్యమంత్రి సహాయ నిధిని, అది పేదల కోసం, పేదలను రక్షించడానికి కోసం ఏర్పడిన సహాయ నిధిగానే ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా ఓట్ల కోసం చేసే సహాయం కాదని చెప్పడానికి నేను ఈ మాటలు చెబుతాను. గత ప్రభుత్వంలో చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం, ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ అన్నారు. యూనివర్సిటీలు పోరాట కేంద్రాలుగా మారటం దురదృష్టకరమన్నారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు పీడీఎస్యు 50వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్, జాతీయ కన్వీనర్ ఎన్ రామకృష్ణ, పలువురు నేతలు పాల్గొన్నారు. పీడీఎస్యు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ అందరికీ ఉచిత విద్యను అందించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు విద్యను అందించవలసిన యూనివర్సిటీలు పోరాట కేంద్రాలుగా మారటం దురదృష్టకరమన్నారు. 50 సంవత్సరాలు విద్యార్థుద్యమ స్ఫూర్తిని నెమరు వేసుకుని ఈరోజు పీడీఎస్యు పోరాట స్ఫూర్తి సభని విజయవాడలో పెట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించడం జరిగింది. ఈరోజు సమసమాజ స్థాపన కోసం, దోపిడీ లేని విద్య కోసం ఈరోజు పీడీఎస్యు పనిచేస్తూ ఉంది. శాస్త్రీయ విద్య లక్ష్యంగా ఈరోజు పనిచేస్తూ ఉంది. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక కుట్రలు జరుగుతున్నాయి విద్య పట్ల. కాబట్టి ఈ కుట్రలన్నీ కూడా మానుకోవాలని చెప్పేసి ఈరోజు పీడీఎస్యు హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి కేజీ నుండి పీజీ వరకు కూడా అందరికీ ఉచిత విద్యను అందించాల్సిన బాధ్యత. అనంతరం జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర గత వైసీపీ ప్రభుత్వం విద్యాశాఖ జారీ జీవోలను కూటమి ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలన్నారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏళ్ల ఉద్యమాన్ని సమీక్షించుకుంటూ నెంబర్ వేసుకుంటూ ఆటుపోట్లను అధిగమించేందుకు పీడీఎస్యు ముందుకు సాగుతోంది. ఈరోజు కేంద్రంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీతో మోడీ తీసుకొచ్చినటువంటి ఏదైతే నూతన విద్యా విధానం ఉందో ఆ విద్యా విధానం కాషాయకరణని మరింత తిరోగమనం వైపు ప్రయాణం చేసేయడానికి, అలాగే పుక్కుడు పురాణాలని సిలబస్గా తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరం. అందుకని మోడీ తీసుకొస్తున్నటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం.
ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉండేటువంటి విద్య తీసుకొస్తామని చెప్పారు. 6 పథకాలు గ్యారంటీ అన్నారు. ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ అంతమంది విద్యార్థులకి రాలేదు, చాలా పెండింగ్లో ఉన్నాయి. అలాగే పాఠశాలకు సంబంధించినటువంటి జీవోలు, గత ప్రభుత్వం పాఠశాలని నిర్వీర్యం చేస్తూ ఇచ్చినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోలను కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్. తల్లిదండ్రుల ఆశయాలు ఆలోచనలకు అనుగుణంగా కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని విజయవాడ సౌత్ ఏసీపీ బంగారాజు సూచించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నారాయణ జూనియర్ కళాశాల అమరావతి క్యాంపస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్సలెంట్ వేడుక సంబరాలు అంబరాన్ని అంటాయి. నగరంలోని 1 టౌన్ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు నారాయణ జూనియర్ కళాశాల అమరావతి క్యాంపస్ ఆధ్వర్యంలో ఎక్సలెంట్ పేరిట నిర్వహించిన సంబరాలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సౌత్ ఏసీపీ బంగారాజు, ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, నారాయణ కళాశాల సీనియర్ ప్రిన్సిపాల్స్ ఆనంద కిరణ్, భూపతి, సిఐ నాగమురళి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సమయపాలన పాటించాలని, ఇతర విద్యార్థులతో పోల్చుకోవద్దని సూచించారు. దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, అంతకన్నా సైన్యం ఉందా అంటాడు. అరే నీకు ఇంత బాడీ ఇచ్చాడు దేవుడు, దీనిలో లైఫ్ ఉంది, బ్లడ్ ఉంది, మంచి నర్వస్ సిస్టమ్ ఉంది, ఇంకా ఇంతకంటే సైన్యం ఉంది, ఇంకా వాడు కావాలి, ఈడు కావాలి, నాకు హెల్ప్ కావాలంటే నీలోనే ఉంది అదంతా. ది ఎంటైర్ బెటాలియన్ ఈజ్ విత్ ఇన్ యూ అండ్ యూ స్టిల్ ఫీల్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి. నిరంతర ప్రయత్నం ఉన్నదా నిరాశకు నిరాశ పుట్టదా అంటాడు. అంటే నువ్వు నేను ఇంకా పనికిరాను, వేస్ట్ అనుకుంటూ ఉంటావు. అలా అనుకుంటా ఉంటే అలాగే ఉంటావు. అలా కాకుండా స్టిల్ ఐ విల్ ట్రై, మళ్ళీ ఇంకోసారి కష్టపడతాను, ఇంకా బాగా చదువుతాను, ఇంకా మార్కులు తెచ్చుకోని చెప్పి అంటూ ఉంటే ఆఖరికి ఆ నిరాశ అనేదాన్ని కూడా నిరాశ పుట్టే దూరంగా పారిపోతుంది. ఈ సందర్భంగా ఏసీపీ బంగారాజు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలుగుతూ ఒక ప్రణాళిక ప్రకారం విద్యను అభ్యసించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ దృష్టిని విద్యపైనే పెట్టాలన్నారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇతర వ్యాపకాలపై దృష్టి పెట్టవద్దని హెచ్చరించారు. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ మీకు మీ ఫాదరు మదర్ హెల్ప్ చేయాలి, బ్రదర్ హెల్ప్ చేయాలి, ఫ్రెండ్స్ హెల్ప్ చేయాలి. దేవుడు అంటే డైరెక్ట్గా వచ్చి హెల్ప్ చేయలేడు. మీకు ఎంత భక్తి ఉన్నా సరే గబగబా మీరు 100కి కాల్ చేస్తారు, లేదంటే ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అప్పుడు మేము రెస్క్యూ చేయడానికి వస్తాం. ఎందుకంటే మాకు ఎంత పని ఉన్నా సరే మిమ్మల్ని రెస్క్యూ చేయడమే మా ఫస్ట్ ప్రైమరీ డ్యూటీ అనమాట. అది చేస్తాం. అందుకని అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోలీస్కి వస్తూ ఉంటారు. నేను సెలెక్ట్ అయిన అనంతరం ప్రిన్సిపాల్ ఆనంద కిరణ్ మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా విద్యను అభ్యసించాలని సూచించారు. విద్యను ఇష్టంతో అభ్యసించాలని సూచించారు. ఎంతో బాగా పిల్లలకి వాళ్ళ మెసేజ్ ఇవ్వటం జరిగింది. వాళ్ళ అసలు ఈ సొసైటీలో ఎలైట్ పీపుల్ని మేము ఇన్వైట్ చేయడానికి కారణం కూడా వాళ్ళ నుండి పిల్లలు కొంత వాళ్ళ మెసేజ్ తీసుకుని మోటివేట్ అయ్యి భవిష్యత్తులో వాళ్ళు కూడా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నది మా ఆకాంక్ష. అదేవిధంగా ఈరోజు జరుగుతున్న ఫంక్షన్లో భాగంగా ముఖ్యంగా మేము చేస్తున్నది ఏంటంటే లాస్ట్ ఇయర్ మా దగ్గర జాయిన్ అయ్యి వివిధ ఐఐటీలు, ఎన్ఐటీలు లాంటి భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్స్లో సీట్లు సంపాదించిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి ఈ స్టేజ్ మీద సన్మానం చేయబోతున్నాము.